హాయ్ అండి. హోమ్ హార్వెస్ట్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి అక్షయ తృతీయ రోజు చలివేంద్రం ఓపెన్ చేసిండేదండి. ఆ రోజు మార్నింగ్ 9 to 10:30 లోపల పూజ చేయమన్నారు స్వామి. ఇంకా ఆ టైంకి చేసేసామండి. ఇది లాస్ట్ ఇయరు ఇదంతా కట్టిండేదంతా చూయించాను. మా హస్బెండ్ వాళ్ళ మామ సైడ్లన్న అందరు కట్టారని. అది అలాగే ఉందండి. వర్షం పడినా ఏం అవ్వలేదన్నమాట. దానికే ఇలాగ పువ్వులు అన్నీ కట్టేసి కుండలన్నీ అవే అనమాట. ఇచ్చేటి మాత్రం ముందు రోజు ఈ కుండలు తీసుకొచ్చాడు లోకి, మామూలు కుండలు తీసుకొచ్చారు. ముందు రోజు అయితే పెద్ద వాన అండి, వడగళ్ళ వాన పడిందనమాట. చెట్లన్నీ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ రెడీ చేసుకున్నాము. నేను మా స్టాఫ్ని ఎప్పుడు మా ఫ్యామిలీ అని చెప్తా ఉంటా కదండి. పెద్ద ఫ్యామిలీ అనమాట. లాస్ట్ ఇయర్ నుంచి నాకు వాళ్ళు అన్నీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. అలాగే వాళ్ళ కోసము చీరలు ఇవన్నీ ఇచ్చానమాట. తాంబూలము, మల్లెపువ్వులు, గాజులు, మామిడి పండ్లు మనకు అప్పుడు దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ అనమాట. అక్కడ తీసిపోయడానికి కంకణాలు, పానకము, పెరుగు, పూర్ణాలు చేశాను. ఇవన్నీ ప్యాకింగ్ కోసము కవర్స్ అనమాట, బ్యాగ్స్. నేను వెళ్ళేసరికి ఇవన్నీ పువ్వులన్నీ కట్టేశారు. లోకే అనమాట. ఒక 1 వీక్ నుంచి నేను చెప్పాను. తను కూడా అన్నీ చూసుకున్నాడు అనమాట. ముందు రోజే వెళ్ళి పువ్వులు తేవడము, ఇవన్నీ కట్టడము, లైటింగ్ అవన్నీ చూసుకున్నాడు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లైటింగ్ అదంతా అలాగే ఉందన్నమాట. అలాగే ఇది పెద్ద అమ్మకి ఇవ్వడానికి కుండ ముందు రోజే కడిగి నీళ్ళు పోసి పెట్టాం, మట్టి వాసన రాకూడదని. మరి ఆ నీళ్ళన్నీ పడేసి మరి కొత్త నీళ్ళు పోసి దాంట్లో ఇలాచి ఇలా ఇంకా ఏమన్నా మనం వేయచ్చు సుగంధ ద్రవ్యాలు. నేనైతే ఇలాచి వేసి ఇచ్చాను అనమాట. అవి మనకి ఇష్టమైన ప్రసాదం పెట్టి కంకణాలు, పువ్వులు, కుండలకి బొట్లు పెట్టేసి 4 మూలల ఈ పోల్స్కి పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసాను అనమాట. ఇంకా వచ్చిండే వాళ్ళందరికీ దారిలో పోయే వాళ్ళకి మజ్జిగ, పానకము, అలాగే పూర్ణాలు ఇచ్చాము. తర్వాత ఇంకా వాళ్ళే ఇంక అన్ని రోజు వాళ్ళే చూసుకుంటున్నారు. తర్వాత ఏప్రిల్ 27వ తారీఖు మొన్న పౌర్ణమి రోజు అయితే చాలా బాగా చేశారనమాట. ఇదైతే అక్షయ తృతీయ రోజే. స్టాఫ్ అంతా వాళ్ళది అన్నట్టుగా చేశారండి. అంత కలపడము, చేయడం, మజ్జిగ అంతా అనమాట. ఇదైతే నేను అక్షయ తృతీయ రోజు చేసిండేది. ఇది ఆమెకి ఇచ్చాను. ఇలాగ డెకరేషన్ చేశారు. అదే రోజు మా ఇంట్లో వర్క్ జరుగుతూ ఉన్నదన్నమాట. నేను వెళ్ళేసరికి ఇలాగ చేసి ఉంచినారు. మళ్ళీ హాస్పిటల్ నుంచి ఆవు దగ్గరకు వచ్చి ఆవు దగ్గర పూజ చేసి మన ఇంటికి వెళ్ళాము. ఇది వచ్చేసి పౌర్ణమి రోజు అండి. ఎంత బాగా చేశారు. యాక్చువల్గా లోకికి రోజు ఇవ్వాలని అన్నమాట. కానీ మేమైతే ఒక 2 days ఇలాగ ఇచ్చాము మజ్జిగ. ఫ్యూచర్లో చూడాలి, దేవుని వల్ల రోజు ఇవ్వాలని మాకు ఆశ అనమాట. దీంట్లో కొత్తిమీర చిన్నగా తరిగి 12 kg పెరుగు, అలాగే దాంట్లో చిన్నగా తరిగి కొత్తిమీర వేశారు, ఉప్పు, జీలకర్ర పౌడర్ వేసి ఇలాగా తయారు చేశారనమాట. అందరూ అండి, ప్రతి ఒక్కరూ దీనిలో పార్టిసిపేట్ చేశారు. మా మేడం డాక్టర్ గారు వచ్చేసి అపర్ణ గారు అనమాట. ఆమె కూడా నిల్చొని వాళ్ళందరికీ పెరుగు అవి ఇవ్వడము, మజ్జిగ గ్లాసులు ఇవ్వడము చాలా బాగా చేశారనమాట. వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు. ఇంకా అయినా చేస్తాం వదిన అని లోకే అన్నారనమాట. నేనే ఇంకా చాలా అంతసేపు నిల్చొని వాళ్ళకి అందరికీ ఇవ్వాలన్నా కష్టం కదండి. చలివేంద్రం అనుకోండి, ఎవరింతకు వాళ్ళు వచ్చి తాగేస్తుంటారు. అలాగే బాటిల్స్లలో కూడా పట్టుకొని వెళ్తారు. పక్కనే డస్ట్బిన్లో పెట్టి మా డాక్టర్ గారు అనమాట అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ క్యాన్స్ అనేది చాలా చిన్న వర్డ్ అనమాట. అందరూ వాళ్ళ భుజ స్కంధాలపై వేసుకొని దీన్ని నడిపిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ చూడాలి, దేవుని దయ ఉంటే ఇంకా పెద్ద ఎత్తున చేయాలనేది నా కోరిక. ఇలాగంతా కలపడము, సర్వ్ చేయడం అనమాట. ఇది అనుకున్నంత ఈజీగా ఉంది. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, చేయాలి అనే కోరిక ఉండాలన్నమాట. ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో ఉండదు. ఎంతో అదృష్టం ఉంటేనే ఇది చేయగలం అనమాట. లోకే అన్నాడు రోజు ఇద్దాము అనేసి. నేనైతే సరే చూద్దాంలే అన్నా అనమాట. వాటర్ అయితే ఈ 3 months పెడతామండి. లాస్ట్ ఇయర్ నుంచి పెడుతున్నాము. ఇంకా ఎక్కువ
డెవలప్ అయింది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి మా స్టాఫ్ అందరినీ పిలిచి లస్సీ ర్యాండ్ అని పిలుస్తూ ఉన్నారనమాట. వాళ్ళ ఫేస్లలో కూడా ఎంత హ్యాపీనెస్ ఉందో చూడండి. ఇది మా హాస్పిటల్ అనమాట. अभी तो बन गई गरम हो जाएगा ठंडा गरम पियो गरम पीना बोल गया चलो आ जाओ ठंडा ठंडा चलो सेट पियो 2 గంటలు ఎండలో నిలబడుకొని అందరికి ఇలా ఇవ్వడం చాలా గ్రేట్ అండి. మధ్యాహ్నం పూట చాలామంది వస్తారండి, ఆటో వాళ్ళు, లారీ వాళ్ళు. ఇదే అండి చలివేంద్రం పెట్టిండే వీడియో అనమాట. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వాళ్ళు మాట్లాడేది న్యాచురల్గా ఉండాలని నేను ఆ వాయిస్ అలాగే పెడుతున్నాను.